జై శ్రీమన్నారాయణ. సింహాసనం నుండి అమ్మవార్లని స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఈ తాంబాళంలో చేసుకున్నాం అభిషేకం కోసం. సింహాసనం ఖాళీగా ఉండకూడదు, అలాగని అంతవరకు మాకు అన్నయ్యని పెట్టాము అక్కడ. ఇదిగోండి, స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఇలా ఇద్దరి తాంబాళంలో వేయించేస్తున్నారు. ఇది కొబ్బరి నూనె అనమాట. స్వామికి ఇలా తులసి దళంతో రాయాలి, అందుకని ఇది ఇక్కడ పెట్టుకున్నాం ఇలాగా. ఈ కొబ్బరి నూనె మామూలుది కాదనమాట, అంటే కోకోనట్స్ ఆడించి ఆయిల్ తీసి అందుట్లో వట్టివేళ్ళు ఇంకా చాలా రకాల మూలికలు వేసి వేడి చేసి గోరువెచ్చడిది అలా కొబ్బరి నూనెలో పోస్తే ఈ కలర్ వస్తుంది అనమాట. ఇది వట్టివేళ్ళు అన్నీ వేసి కాసిన కొబ్బరి నూనె. ఇది అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండి. అలాగే ఈ ఇత్తడి చెంబులు శుద్ధోదక జలం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక పాత్రలో నీళ్లు పోసి పువ్వులు, రేఖలు, తులసి దళాలు వేసుకున్నాము. వరుసనే మీకు పంచామృతాలు చూపిస్తాను. ఎందుకంటే పాలు 2 పాత్రల్లో పెట్టుకున్నాము, ఒకటి సరిపోవని. 2 గంగాళాలు అన్నమాట ఇవి. ఇది పెరుగు. ఈ పాలు ఇస్కాన్ గోశాల ఉంటుంది కదా, అక్కడి నుంచి తెప్పించుకున్నాం. దొరికితే ఓకే, దొరకకపోతే ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాం కదా. అంటే ఇక్కడైతే ఇస్కాన్ గోశాలలో దేశీ ఆవులు ఉంటాయని ఆవు పాలు తెచ్చుకున్నాం. పెరుగు కూడా అక్కడదే. మేము పాలు తెచ్చి ముందు రోజు తోడేసుకున్నాం అన్నమాట. ఇది నెయ్యి. ఈ హైదరాబాద్లో చలి ఎక్కువ ఉండడం వల్ల నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాక ఇలా తోడుకుపోతుంది. ఇది పంచదార. ఇది తేనె అనమాట. ఈ తేనె కూడా అమ్మ కోసం స్వామి కోసం అనేసరికి అలా లభిస్తాయి అనుకుంటా. అపార్ట్మెంట్ ముందున్న చెట్టుకు పెద్ద తేనె పట్టు పడితే వాళ్ళు తేనె పట్టుని క్లియర్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ తేనె అంతా తీశారు. అది తీస్తే మేము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకున్నాం అనమాట. ఒక 1/2 కేజీ తీసుకున్నాము. తేనె పట్టు నుంచి తీసుకున్న తేనె కొన్నది కాదు. అలాగే ఇది పసుపులో వాటర్ కలిపి పెట్టుకున్నాం. ఇది కుంకుమలో వాటర్ కలిపి పెట్టుకున్నాం. ఇది గంధంలో కూడా వాటర్ కలిపి పెట్టుకున్నాం. ఇవి అభిషేకం తర్వాత అమ్మవారికి స్వామివారికి సమర్పించడానికి పసుపు నీళ్ళ తడిపి ముద్దలు చేసి పెట్టుకున్నాము. ఇంకా దీపారాధన చేసుకొని అప్పుడు తిరుమంజనం అంటే అభిషేకం చేయడం స్టార్ట్ చేస్తాము. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ ద్వారా నేను ఏమైనా తప్పులు చేసినా వాటిని సరిదిద్దేలా చెప్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను స్వామి అమ్మవార్లు ఇలా చేసుకున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.